స్టూడెంట్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్, మీ అమ్మ మీ నాన్నకి మీరు ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. అమాయకులైన మీ అమ్మ మీ నాన్న ఎన్ని కబుర్లైనా విని అవునా అని అనొచ్చు. కానీ దేవునికి న్యాయం తెలుసు, కానీ దేవునికి వాస్తవం తెలుసు. ఇఫ్ గాడ్ జడ్జెస్, దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరిస్తే ఏమవుతావు? ప్రతి యవనస్తుల గుండెల్లో, రక్షించబడి బాప్తీసం పొందిన ప్రతి యవనస్తుల గుండెల్లో చెప్పండి, నా అమ్మకు నేను చెప్తున్నది అబద్ధమా నిజమా? అబద్ధం చెప్పను, నిజమే చెప్తా. నా నాన్నకి నిజమే చెప్తా. వీళ్ళను మోసం చేస్తాను, కానీ పైన ఉన్నటువంటి తండ్రిని నేను మోసం చేయలేను. నీ హృదయంలో న్యాయాన్ని ప్రేమించే మనసుంటే పరమ తండ్రి ఒకవేళ నువ్వు మంచిని చెప్పినందుకు, లేకపోతే చేసిన దాన్ని చెప్పిన తల్లి నిన్ను తిట్టచ్చు, తండ్రి నిన్ను శిక్షించవచ్చు, కానీ పరమ తండ్రి నిన్ను దీవిస్తాడు. పరమ తండ్రి దీవిస్తాడు. కొన్ని అవకాశాలు నీ ముందుకు వస్తాయి. దావీదుకి శత్రువు చేతికి దొరికినట్లు నీ దగ్గర కొన్ని అవకాశాలు వస్తాయి. అప్పుడు ఎందుకు వస్తుంది అంటే నీ న్యాయాన్ని, నీ నీతిని నువ్వు ఎలా చూపిస్తావో చూపించడానికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, శత్రువుని ఏం చేసింది ఆ న్యాయం? ఈయనేమో నేను చంపను, అవసరమైతే బాధపడతాను, అవసరమైతే వేదన పడతాను, అవసరమైతే పారిపోతాను, అవసరమైతే తిండి లేకుండా తిరుగుతాను, అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళిపోతాను, కానీ అభిషక్తుడా నిన్ను భరిస్తా అన్నాడు. ఇక దేవుడు అన్నాడు, నువ్వు భరించాల్సిన అవసరం లేదు. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐ విల్ జడ్జ్ ఇట్. జరిగింది ఏంటంటే దావీదు సౌల్ని చంపలేదు, సౌలే కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరోజు వచ్చి చెప్పారు, సౌలు చచ్చిపోయాడు, సౌలు సింహాసనం ఎక్కడానికి నువ్వు రావాలి, ఇజ్రాయేలుకి సౌలు తర్వాత రాజువి నువ్వే అని యూదా ప్రజలు వచ్చి దావీదుకి చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సింహాసనం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్థిరత్వం అనంటే తన అవకాశం వచ్చిన చోట న్యాయ విధిని ఏం చేశాడు? మర్చిపోలేదు. హల్లెలూయా. ఒకసారి మీతో చెప్తున్నాను, మీ వర్క్ ప్లేసెస్లో ఏదైనా, మన ఎవరో అడుగుతున్నారు, పాస్టర్ గారు పార్టీస్కి మమ్మల్ని రమ్మంటున్నారు, పార్టీస్కి వెళ్తే అక్కడ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, వెళ్ళకపోతే అన్కల్చర్డ్ కింద చూస్తున్నారు, వీడు అన్సివిలైజ్డ్ అని అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏం చేయమంటారు అన్నాడు. మరి ఏమన్నామన్నా, నేను మీ అంత కల్చర్ నాకు లేదులే, నేను అంత ఫాస్ట్ కల్చర్ నాకు లేదు, నాకున్నది సబ్జెక్ట్ కల్చరే ఉంది, నీతి కల్చరే ఉందని చెప్పి వచ్చేసాను పాస్టర్ గారు అన్నాడు. మంచి పని చేశావు. నీవు నేర్చుకున్నటువంటి కల్చర్కి, నీకు కలిగినటువంటి కల్చర్కి ఒకవేళ వాళ్ళు నీకు అన్కల్చర్డ్ అనో లేకపోతే అవమానం నీకు ఇచ్చిన, నీ దేవుడు గౌరవం అనే గార్మెంట్తో నిన్నేం చేస్తున్నాడు? కప్పుతున్నాడని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, కొన్ని చోట్ల మీరు అవమానంగా ఫీల్ అవ్వచ్చు. ఎట్లుంది లోకం? ఎలా ఉంది పరిస్థితి? మగోళ్ళు సిగరెట్లు తాగటం కాదు, ఎవరు తాగుతున్నారు? ఆడపిల్లలు. ఇక్కడ పొగుదేది కడుపులో ఆగిపోయేది, పిల్లలు పుట్టట్లేళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు జీవితాలు కలుసుకోవట్లేదు? న్యాయ విధిని, ధర్మాన్ని ఎవరు తప్పుతారో వాళ్ళ విషయాల్లో దేవుడు కూడా తప్పుకుంటాడు. స్పష్టంగా మీతో చెప్తున్నాను, యవనస్తుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, భార్యల దగ్గర నుంచి, భర్తల దగ్గర నుంచి, మీ బాధ్యత, మీ న్యాయం, మీ ధర్మాన్ని మీరు ప్రేమించే వాళ్ళైతే దేవుని చేత స్థిరపరచబడే వాళ్ళు మీరే. మీ శత్రువు ఎవడైతే ఉన్నాడో, ఏదైతే ఉన్నాడో, దేవుడు దాని సంగతి చూస్తాడు. మీ చేతులకు మట్టి అంటనీయుడు, ఆయన చూస్తాడు దాని సంగతి. ఒకరోజు ఒక వార్త నీకు తెలియచేస్తాడు, దట్ అది నో మోర్, వాడు నో మోర్, ఆ పరిస్థితి నో మోర్ అనే వార్త నీ చెవులకి వస్తుంది. ఈ సమస్య నో మోర్, ఈ కష్టం నో మోర్. నువ్వు నీతిగా నిలబడ్డావు కాబట్టి
నీ దేవుడు నీ పక్షాన్ని ఈ మేలు చేశాడు అని ఒక వార్త నీ చెవులకి వస్తుంది. స్టాండ్ స్టిల్, నీతిగా